అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఎంతో రుచిగా ఉండే టమాటా మసాలా రసం అంటే టమాటా మసాలా చారు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పద్ధతి మీరు ఇంతవరకు ఎక్కడ చూసుంటారు అనమాట. ఇది నేను చాలా ఈజీగా మిక్సీలో గ్రైండ్ చేసిన మసాలా చారు చూపిస్తున్నాను. ఈ టమాటా మసాలా చారు ఏదైనా వేపుడికి మంచి కాంబినేషన్ అనమాట. చికెన్ ఫ్రైతో సూపర్గా ఉంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా. ఒక మిక్సీ జార్లో 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 అంగుళం అల్లం ముక్క వేసుకోవాలి. అందులో ఒక 20 వరకు మిరియాలు వేయాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 5-6 ఎండుమిరపకాయలు వేసి మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత 3 పెద్ద టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేయాలి. వీటిని బాగా గ్రైండ్ చేయాలి, అంటే పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలన్నమాట. చూస్తారు కదా, ఇలా గ్రైండ్ చేయాలి. దీన్ని ఒక దాకా తీసుకొని అందులో ఈ పేస్ట్ వేయాలి. అందులో 1.5 లీటర్ల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం తయారు చేసుకున్న రసం పెట్టి దాంట్లో 2 కరివేపాకు రెబ్బలు వేయాలి. కరివేపాకు రెబ్బలు కాడతో పాటుగా వేయాలి. కాడతో పాటుగా వేస్తే చారు మరిగినప్పుడు ఆ ఫ్లేవర్ అంతా రసంలోకి దిగి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తర్వాత చారులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో తెరల కాగబెట్టాలన్నమాట. అంటే బాగా మరిగించాలి. ఈ చారు మరింత రుచి కోసం 1 టీ స్పూన్ పంచదార వేయాలి. ఇది సీక్రెట్ అనమాట. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి ఈ విధంగా మరొక 5-6 నిమిషాలు తెరలకు ఆగబెట్టుకోవాలి. చాలా మరగాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మరిగిపోవాలి చారు. ఆ తర్వాత తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ఒక చిన్న బాండీలో కొద్దిగా నూనె పోసి అందులో తాలింపు గింజలు అంటే ఆవాలు, మినపప్పు, శనగపప్పు అవి కాస్త చిటపట్లాడిన తర్వాత జీలకర్ర వేయాలి. ఆ తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు చారులో వేసాం కదా, చారుకి అదే ఎండుమిరపకాయలే కారం అనమాట. కరివేపాకు వేసి పోపు బాగా వేయించాలి. ఇప్పుడే ఇంగువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంగువ వేయడం మర్చిపోయాను, సో దాన్ని తర్వాత వేస్తాను. ఆ తర్వాత ఈ పోపుని చారులో పోసేసుకోవాలి. పోపు వేసేటప్పుడు చారుని సిమ్లో పెట్టాలి. మీరు చారు పోపు కరెక్ట్గా పెట్టారు అంటే ఈ సౌండ్ ఖచ్చితంగా రావాలన్నమాట. అప్పుడు మీరు చారు బాగా పోపు పెట్టినట్టు అర్థం. అంతే. పోపు పెట్టిన తర్వాత కూడా మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇక్కడ నేను ఇంగువ మర్చిపోయాను కాబట్టి కొద్దిగా నూనెని వేడి చేసి అందులో ఇంగువ వేసి కాస్త వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పొంగిన ఇంగువని చారులో వేసుకొని కలుపుకోవాలి. మరింత రుచిగా ఉంటుంది, మరింత టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో రుచికరమైన టమాటా మసాలా చారు రెడీ అయిపోయింది. ఇది నేను చికెన్ ఫ్రైతో సర్వ్ చేశాను. చాలా సూపర్ అన్నారనమాట మా వారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ చారుని టేస్ట్ చేయండి. ఎంతో రుచికరమైన ఈ టమాటా రసం గ్లాసుల కొద్దీ తాగేంత రుచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని చూడగలరు. ధన్యవాదములు.